తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. ముఖ్యంగా యువతీ యువకుల హృదయాలను కొల్లగొట్టి ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో సెప్టెంబర్ 2, 1971న వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు పవన్ కళ్యాణ్ జన్మించారు. మెగాస్టార్ చిరంజీవి పెద్దన్నయ్య, నాగేంద్రబాబు రెండవ అన్నయ్య. పవన్ కళ్యాణ్ ప్రాథమిక విద్యాభ్యాసం బాపట్లలోనే సాగింది. తర్వాత నెల్లూరులో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. ఇంటర్ నెల్లూరులోని విఆర్ కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగం చేయాలని మాత్రం అనుకోలేదు. ఆయనకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అప్పటికే చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడంతో సినిమాల్లోకి వెళ్ళాలని పవన్ కళ్యాణ్ ఆలోచన వచ్చింది. ఆ విషయాన్ని తన అన్నయ్య చిరంజీవికి చెప్పారు. అప్పుడు చిరంజీవి సత్యం మాస్టర్ దగ్గరికి పవన్ కళ్యాణ్ని పంపించాడు. పవన్ కళ్యాణ్ ఆయన దగ్గర 6 నెలల పాటు నటన నేర్చుకున్నారు. ఈలోగా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ఓ మంచి కథని, డైరెక్టర్ని వెతకడం ప్రారంభించారు. ఆ సమయంలో వివి సత్యనారాయణ దర్శకత్వంలో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి కథను ఓకే చేసి 1996 జనవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమా 1996 అక్టోబర్ నెలలో విడుదల చేశారు. ఈ సినిమా యావరేజ్గా ఆడింది. అయితే ప్రేక్షకులు మాత్రం కేవలం చిరంజీవి తమ్ముడు అయినందుకు మాత్రమే ఈ సినిమాను చూడడానికి థియేటర్కి వచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కోసం గోకులంలో సీత అనే కథను సిద్ధం చేశారు. వెంటనే షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే, అంటే 1997 మే నెలలో వైజాగ్కి చెందిన నందిని అనే అమ్మాయితో పవన్ కళ్యాణ్కి వివాహం జరిగింది. వీరిద్దరి వివాహం అయ్యాక గోకులంలో సీత 1997 ఆగస్టులో విడుదల చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తర్వాత భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సుస్వాగతం మొదలైంది. ఈ సినిమా మొదలయ్యే నాటికి పవన్, నందిని ఇద్దరు వేరువేరు అయిపోయారు. సుస్వాగతం ఆ తర్వాత వచ్చిన తొలి ప్రేమ సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యారు. సుస్వాగతంలో పవన్ కళ్యాణ్కి ఓ గుర్తింపు వస్తే తొలి ప్రేమతో స్టార్ హోదా తెచ్చింది. నిజంగా తొలి ప్రేమ పవన్ సినీ జీవితంలో మైల్ స్టోన్. ఈ సినిమా ఉత్తమ సినిమాగా జాతీయ అవార్డు, అలాగే మరో 4 నంది అవార్డులను కూడా ఈ సినిమా గెలుచుకుంది. 1999లో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు మరో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో పవన్ క్రేజ్ మరింత పెరిగింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బద్రి వచ్చింది. ఇలా తనదైన నటనతో అభిమానుల్లో పవర్ స్టార్గా ప్రసిద్ధి చెందాడు. ఈ సినిమా సమయంలోనే రేణుదేశతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉంటూనే సహజీవనం చేయడం ప్రారంభించారు. అప్పట్లో ఈ విషయం గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరిగింది. ఇదిలా ఉంటే ఎస్జే సూర్య దర్శకత్వంలో 2001 ఏప్రిల్లో ఖుషి వచ్చింది. ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్ హిట్ అవడమే కాదు, ఆ సంవత్సరం ఇండస్ట్రీకి కూడా ఆ సినిమా అయింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా 101 కేంద్రాల్లో 50 రోజులు, 79 కేంద్రాల్లో 100 రోజులు, 8 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఈ సినిమా తర్వాత పవన్ ఓ ప్రయోగానికి తెరతీశారు. తన కోసం ఒక కథని సిద్ధం చేసుకొని రేణు దేశాయిని హీరోయిన్గా పెట్టి జానీ అనే సినిమాని మొదలుపెట్టాడు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు. కానీ జానీ అభిమానుల్ని భారీగానే నిరాశపరిచింది. 2004లో వీరశంకర్ బైర్శెట్టి దర్శకత్వంలో గుడుంబా శంకర్ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్కి రేణు దేశాయిలకు కొడుకు అఖిరానందన్ జన్మించారు. 2004 సెప్టెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా కూడా అభిమానుల్ని భారీగానే నిరాశపరిచింది. ఇక 2005లో వచ్చిన బాలు, 2006లో వచ్చిన బంగారం, అన్నవరం కూడా అభిమానులు పెద్దగా తృప్తిపరచలేదు. అదే సమయంలో శంకర్దాదా ఎంబీబీఎస్లో ఓ అతిథి పాత్రను నటించి మెగా అభిమానుల్ని అలరించాడు. శంకర్దాదా ఎంబీబీఎస్ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి రావడం, అదే సమయంలో పవన్ మొదటి భార్య అంజలి పవన్పై రేణు దేశాయిపై కేసు వేయడం కాస్త ఇరకాటంలో పడేసింది. ఇక ఈ సమయంలో మెగాస్టార్ కలుగ చేసుకుని తన రాజకీయ సినీ జీవితంలో మచ్చలు మిగిలిపోకూడదని 5 కోట్లు ఈ వివాదానికి సెటిల్మెంట్ చేసుకున్నారు. దాంతో నందిని అన్ని కేసులు ఉపసంహరించుకుంది. 2008 ఆగస్టు 12న పవన్ కళ్యాణ్కి, నందినికి విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో జల్సా సినిమా విడుదలైంది. కానీ అభిమానుల పూర్తి ఆకలిని తీర్చలేకపోయింది. కొంతవరకు తృప్తిపరిచింది. ఇక 2009లో రేణు దేశాయ్కు పవన్ కళ్యాణ్ అధికారికంగా వివాహం చేసుకున్నారు. మరోవైపు 2010లో వచ్చిన పులి, 2011లో వచ్చిన తీన్మార్ కూడా తీవ్ర నిరాశ మిగిల్చాయి. వరుసగా సినిమాలు పోయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. పవన్ కళ్యాణ్కి అంత క్రేజ్, ఇలాంటి క్రేజ్ సినిమాలు హిట్స్. 2012లో రేణు దేశాన్ని విడిచిపెట్టి 2013లో ఎర్రగడ్డలో ఉన్న రిజిస్టర్ ఆఫీస్లో అన్నా లెజోవాని వివాహం చేసుకున్నారు.
ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా మందికి నచ్చలేదు. అది కూడా కొడుకు అఖిరానందన్, కూతురు ఆద్య ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమెను విడిచిపెట్టడం అభిమానుల్ని బాగా బాధ కలిగించింది. సినిమాల పరంగా పవన్ అభిమానులకు ఎలాగైనా ఓ మంచి హిట్ ఇవ్వాలని హరిశంకర్ దర్శకత్వంలో తెలుగు నేటివిటీకి దగ్గరగా దబంగ్ రీమేక్గా 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ వచ్చింది. ఈ సినిమా ఓ ప్రభంజనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ అభిమానులకి గబ్బర్ సింగ్ ఓ విందు భోజనం అనే చెప్పాలి. 35 కోట్లకు బిజినెస్ జరిగిన గబ్బర్ సింగ్ 60 కోట్ల 16 లక్షల షేర్ వసూలు చేసింది. 250 కేంద్రాల్లో డైరెక్ట్గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి అవార్డ్స్ కంటే అభిమానుల రివార్డ్సే ఎక్కువ. దీని తర్వాత పూరి దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు యావరేజ్ స్టాప్ తెచ్చుకుంది. తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అథెంటిక్ దారేది మరో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్ళీ వెంటనే పవర్ స్టార్ అభిమానులకి మరో విందు భోజనం అందించాడు. మొదటిసారి 100 కోట్లు సాధించిన తెలుగు సినిమాగా అథారిటీకి దారేది రికార్డులు క్రియేట్ చేసింది. తర్వాత 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2017లో కాటమరాయుడు, 2018లో అజ్ఞాతవాసి అంతగా ఆడలేవు రాజకీయ జీవితం. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పవన్ కళ్యాణ్ అహర్నిశలు ప్రచారం చేశారు. ఆ పార్టీ యువజన నాయకుడిగా ఎటువంటి పదవులు ఆశించకుండా ఆ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే ఆ ప్రచారంలో ఆవేశంగా మాట్లాడేవారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో 2011లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. దీంతో పవన్కి చిరంజీవికి కాస్త దూరం పెరిగింది. కానీ ఏ రోజు అన్నకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న ఒక్కడే అభిమానుల సమక్షంలో జనసేన పార్టీని స్థాపించాడు. జనసేన పార్టీ భావజాలంతో కూడిన ఓ పుస్తకం కూడా రాశాడు. నరేంద్ర మోడీని కలిసి 2 తెలుగు రాష్ట్రాల సమస్యలు వివరించాడు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి, బీజేపీకి సపోర్ట్ చేసి టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ జనసేన ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదు. ఇలా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజల మధ్యనే ఉన్నాడు. 2019 ఎన్నికల్లో జనసేన 170 స్థానాలు గాను 140 స్థానాల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక 2 స్థానాల్లోనూ పోటీ చేయగా కానీ ఆ 2 చోట్లలో ఓడిపోయారు. మిగతా 138 స్థానాల్లో ఓ తూర్పుగోదావరి జిల్లా రాజోల్లో రాపాక వరప్రసాద్ రావు గారు తప్ప ఇంకెవరు గెలవలేదు. అయినా కూడా పవన్ కళ్యాణ్ నిరాశ చెందలేదు. ప్రజల సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ప్రజల కోసం తాను పార్టీని స్థాపించారు, కానీ పదవుల కోసం కాదు అని ప్రజల సమస్యల గురించి పట్టించుకున్నారు. 2020 జనవరి నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి బరిలో దిగాయి. వైసీపీని చిత్తుగా ఓడించి అఖండ విజయాన్ని సాధించాయి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు జై జనసేన అని కామెంట్ చేయండి.